సో ఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో మనకి బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది ఆన్లైన్లో. ఇవాళ మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి అండ్ దాంతోపాటు 29/10/2024 సాయంత్రం 4 గంటల వరకు అయితే మనము ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము చూద్దాం అసలు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాంతోపాటు సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి కొంతమంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉండడం జరిగింది. ఆ యొక్క 2 డౌట్స్ అనేది క్లారిఫై చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాం. సో ఏం లేదు, ఈ యొక్క మేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 28 కాలేజెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది కదా. సో వీళ్ళు ఈ యొక్క ఫీమేల్కి సంబంధించినటువంటి కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా, అండ్ దాంతోపాటు ఇంకో కాలేజీ అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కొన్ని కాలేజ్ అంటే మేల్ స్టూడెంట్లో 28 కాలేజెస్ ఉన్నాయి కదా, ఇందులో సీట్స్ అనేవి టోటల్గా ఫిల్ చేయట్లేదు. ఇక్కడ 100 సీట్స్ ఉంటే 11 ఫిల్ చేస్తున్నారు, 50 ఉంటే 12 ఫిల్ చేస్తున్నారు, 40 ఉంటే 10 ఫిల్ చేస్తున్నారు, 100 ఉంటే 8 ఫిల్ చేస్తున్నారు, 50 ఉంటే 15. ఈ విధంగా తక్కువ ఫిల్ చేయడానికి కారణం ఏంటనేది తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనే డీటెయిల్స్తో కూడా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం ఈ యొక్క డౌట్ని అనేది క్లారిఫై చేసుకుందాం. సో మెయిన్గా వచ్చేసి మేల్ స్టూడెంట్ ఫీమేల్ కాలేజ్లో సీట్స్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా అంటే ఇవ్వలేము. సో ఏ విధంగా ఇవ్వలేము అనేది చూద్దాం మనము. సో టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ అపోలో కాలేజ్లో 100 సీట్స్ అనేది ఫిల్ చేయాలి, బట్ ఇక్కడ మెయిల్లో మాత్రం 11 మాత్రమే ఫిల్ చేస్తున్నారు. అంటే రిమైనింగ్ 89 కాలేజెస్ ఎక్కడ వెళ్ళిపోయినాయి? సో చాలామంది స్టూడెంట్కి ఉన్నటువంటి డౌట్. సో దీని గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి మనము ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా, దీంట్లో మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో అసలు కేటగిరైజేషన్ ఆఫ్ సీట్స్ ఏ విధంగా ఫిల్ చేస్తున్నాము ఏంటనేది. సో ఇదే అదనమాట కేటగిరైజేషన్ ఆఫ్ సీట్స్. ఇందులో మనకి క్లియర్గా చెప్పడం జరిగింది 60% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ షెల్ బి ఫిల్డ్ యాజ్ కాంపిటేటివ్ అథారిటీ కోటా సీట్స్ బై ద యూనివర్సిటీ. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ ఉన్నాయనుకోండి ఒక కాలేజీలో, 60% అంటే 60 సీట్లని ఈ యొక్క కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఫిల్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 40% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే 40 సీట్లు అనేది మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేస్తున్నారు. వీళ్ళకి కౌన్సిలింగ్ తోటి సంబంధం లేదు, డైరెక్ట్గా వీళ్ళు కాలేజెస్కి వెళ్ళి అయితే అడ్మిషన్ అయిపోవచ్చు. కాకపోతే డబ్బులు అయితే చాలా ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు మనం చూద్దాం, 100 సీట్లో 6% అంటే 60 సీట్లు అనేది ఫిల్ చేయాలి కదా. బట్ ఇక్కడ చూసారా మనకి 100 సీట్లలో కేవలం మెయిల్లో 11 సీట్ మాత్రమే ఫిల్ చేస్తున్నారు. సో రిమైనింగ్ ఎంత 49 సీట్స్ ఎక్కడ వెళ్ళిపోయాయి చూద్దాం. అది చూడాలంటే మీరు ఫీమేల్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్లో వెళ్ళండి. సేమ్ కాలేజెస్ ఉంది కదా, అపోలో కాలేజ్, ఇది అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీ హిల్స్. ఇక్కడ చూసారా 100 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇది ఫీమేల్కి సంబంధించినటువంటి ఫిల్ చేసేటటువంటి లీస్ట్ అనమాట. ఎన్ని ఫిల్ చేస్తున్నాము ఇక్కడ 49 అంటే 49 ఇక్కడ ఉందంటే ఫీమేల్లో 49 సీట్స్ అండ్ మెయిల్లో వచ్చేసి 11 సీట్స్ అంటే టోటల్గా 60 సీట్స్ అనేది వచ్చేసింది కదా మనకి. అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా ఏదైతే ఉందో 100లో మనకి 60% అంటే 60 సీట్లు కదా, 60 సీట్స్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా అనమాట. సో మీరు దీనికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే కుదరదు, ఎందుకంటే డబల్ అయిపోతుంది. ఆల్రెడీ మీకుంది అండ్ ఫీమేల్ కూడా ఇచ్చేసారు, సో మీరు ఇవ్వలేరు అనమాట. అండ్ కొన్ని కాలేజెస్ అయితే మెయిల్ కాలేజెస్ లిస్ట్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో మెయిల్లో ఈ యొక్క 28 కాలేజెస్ ఉన్నాయి కదా, దాంట్లో లేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేట, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మెడిసిల్ మల్కాజ్గిరిలో ఉంది కదా. ఈ కాలేజెస్ అనేవి ఈ యొక్క 28 కాలేజెస్లో లేవన్నమాట. ఎందుకు లేవో ఇప్పుడు మనం చూద్దాం. ఈ యొక్క కాలేజెస్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ టోటల్గా 50 సీట్స్ అయితే ఆ కాలేజ్లో ఉంది ఇంటేక్. బట్ 60% ఫిల్ చేయాలంటే ఎన్ని ఫిల్ చేయాలి? 30 సీట్స్ అనేది ఫిల్ చేయాలి కదా. ఆల్రెడీ మనకి ఫీమేల్లోనే 30 సీట్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో కాంపిటేటివ్ అథారిటీ కోటాకి మీరు ఈ కాలేజీలో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ కేర్ కాలేజ్లో కూడా సేమ్ ఆ యొక్క కాలేజీలో 50 సీట్లు ఉన్నాయి, 30 సీట్స్ అనేది ఆల్రెడీ ఫీమేల్లోనే ఫిల్ చేస్తున్నారు. ఇంకా మీరు దీనికి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారు? సో ఇవ్వలేరు. తర్వాత 40% ఏదైతే ఉందో రిమైనింగ్ 20 సీట్స్ అవి మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటాను. ఇప్పుడు చూద్దాం మనం ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఏంటి అనేది. ఇది వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి లింక్ అనమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఫేజ్ 1 అని ఉంది కదా, సో దీని మీద టిక్ చేసేసేయండి. టిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అండర్స్టాండ్ అని ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రూల్ నెంబరు, ర్యాంకు, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడిటీ అనేది కొట్టేసేయండి. సో వ్యాలిడిటీ కొట్టిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో బిఫోర్ దానికంటే ముందు మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ఇచ్చేసారు. సో దీన్ని ఒకసారి మీరు చూసేసుకోండి. ఇందులో మనకి కాలేజ్ యొక్క కోడ్ అండ్ కాలేజెస్ యొక్క నేమ్ అనేది ఉంటుంది. సో ఇది ఒకసారి చూసిన తర్వాత
మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి. ఇది మనము ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటిది అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి లింక్స్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏ విధంగా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ ఏంటి అనేది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, మనకి ఇంతకుముందు చెప్పాం కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అండర్స్టాండ్ టిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు రూల్ నెంబరు, ర్యాంకు, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ఓటీపీ కొడితే వ్యాలిడిటీ కొట్టాలన్నమాట. వ్యాలిడిటీ కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్సెస్ అనమాట. ఇక్కడ మనకి కాలేజ్ యొక్క కోడ్ ఉంటుంది అండ్ కాలేజెస్ నేము అండ్ ప్లేస్, అంటే కాలేజ్ యొక్క అడ్రస్ అండ్ డిస్టిక్ అనమాట. సో మీరు 3 విధాలుగా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఏది, సో మీరు డిస్టిక్ వైజ్గానైనా చూసుకోవచ్చు. అంటే ఆ యొక్క డిస్టిక్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి రావాలంటే ఇక్కడ ఆల్ మీద టిక్ చేసి జస్ట్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క డిస్టిక్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. లేదు కోర్స్ వైజ్గా మీరు పెట్టాలనుకున్నారనుకోండి, ఈ యొక్క కోర్సులో ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత ఆ విధంగా మీరు ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద టిక్ చేస్తే ఇక్కడ కాలేజెస్ అనేది యాడ్ అయిపోవడం జరుగుతుంది. వన్స్ మీరు యాడ్ మీద బటన్ టిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఎంచుకున్నటువంటి కాలేజ్ కోడ్, కాలేజ్ నేము, అది బీఎస్సీ నర్సింగా లేదా అండ్ సర్వీస్ టైప్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ఇక్కడ వస్తుంది. ఓకే కొట్టిన తర్వాత మీకు కాలేజెస్ అనేది ఈ విధంగా యాడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అనమాట. సో మీరు ఎన్ని కాలేజెస్ అయితే అన్ని కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు, ఏది మీరు ఎలిజిబుల్ అయినటువంటిది. అండ్ దాంతోపాటు కొన్ని కాలేజెస్ చెప్పాను, ఏది కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్, కొన్ని కాలేజెస్ మెయిల్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. అంటే వాళ్ళు ఈ యొక్క కాంపిటేటివ్ అథారిటీ కోటాలో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేరు. మెయిల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క 28 కాలేజెస్కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ ఇక్కడ వస్తాయి. దీన్ని టిక్ చేసి యాడ్ కొడితే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క బాక్స్లో ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రయారిటీ ఆప్షన్ ఉంది కదా, ఇందులో మనకి యాడ్ అయిపోవడం జరుగుతుంది. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అపోలోకి ఇచ్చారు అనుకుందాం. సో అది మీకు నచ్చలేదు, మీరు వేరే కాలేజ్కి ఇవ్వాలనుకున్నారు, కిమ్స్కి ఇవ్వాలనుకున్నారు అనుకోండి. ఇక్కడ మీరు మోడిఫై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద టిక్ చేస్తే కనుక ఇవి ఎడిట్ అవుతాయి. దీన్ని మళ్ళీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్కి అనేది అప్ అండ్ డౌన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా ప్రయారిటీ టాప్ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకోండి. నాకు తెలిసి మీరు ఎన్ని కాలేజెస్కి ఎలిజిబుల్ అయితే అన్ని కాలేజెస్కి అయితే ఇచ్చేసేయండి. సో మెయిన్గా మీ కేటగిరీలో ఆ యొక్క సీట్స్ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఇందులో ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ యూజే అదనమాట. ఆ కాలేజ్లో ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది మనకి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క రూల్ నెంబరు, ర్యాంక్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే ఓటీపీ అనేది వస్తుంది. వన్స్ మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వాటిని ఎడిట్ చేయలేరనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏం చేసినా మీరు సేవ్ చేసేసుకోండి. సో కన్ఫర్మ్ మీద టిక్ చేస్తే మనకి ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రయారిటీ లిస్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వాటిని అయితే ఎడిట్ అయితే చేసేసేయలేరు. సో ప్రింట్ సేవ్డ్ బటన్ మీద టిక్ చేసేసేయండి. ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి కాలేజెస్ లిస్ట్ అనమాట వెబ్ ఆప్షన్కి సంబంధించి. సో వన్స్ దాన్ని మీరు అలా ఇచ్చిన తర్వాత మీరైతే ప్రింట్ తీసిన అయితే పెట్టేసుకోండి. సో ఇదనమాట. అండ్ దాంతోపాటు ఏదైతే వన్స్ మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మనకి త్రూ SMS ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిల్ కూడా మనకి ఇది పంపించడం జరుగుతుంది. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో వన్స్ మీరు సబ్మిషన్ కొట్టగానే ఈమెయిల్కి ఆటోమేటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయకూడనటువంటిది ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూసారా, డు నాట్ యూజ్ మొబైల్ అండ్ ట్యాబ్లెట్స్. మొబైల్లో కానీ ట్యాబ్స్లో కానీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వకండి. అండ్ దాంతోపాటు చెక్ ద కాలేజెస్ కోడ్ త్రూలీ బిఫోర్ ఎంటరింగ్ ఆప్షన్. బిఫోర్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీరు అన్ని కాలేజెస్ని అయితే ఒకసారి మీరు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఇవ్వండి అనమాట. డు నాట్ సెలెక్ట్ కాలేజెస్ విచ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో మీరు ఏదో టైంపాస్గా ఇద్దామంటే కుదరదు. సో ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆ కాలేజ్లో సీట్ వస్తే జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది అనమాట. అండ్ దాంతోపాటు ఇంకా ఇచ్చారు. సో మీరు దాన్ని అయితే ప్రింట్ తీసుకుని పెట్టేసుకోండి. సో ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ అయితే అలాట్మెంట్ లెటరు, వెబ్సైట్లో ఇచ్చినటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిందే. సో ఇదనమాట. ఈ విధంగా వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. సో అది వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి వీడియోని అయితే చేద్దాం. సో ఇది వీడియో. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.